బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగ యువకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి హరీష్ రావుకి నోటీస్ ఇచ్చిన తర్వాత నిన్న ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఆ ఉద్రిక్తతకు కారణం ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి నిన్న జరిగినటువంటి నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు, నిరుద్యోగులు కూడా మీరు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, పోలీసులు మిమ్మల్ని లాక్కెళ్ళినటువంటి కొన్ని విజువల్స్లో చూసినాం. ఏంటి పరిస్థితి అంటే ఏంటన్నా, ఈ రాష్ట్రంలో ఎక్కడక్కడ మహిళలను మోసం చేయడం, విద్యార్థులను మోసం చేయడం, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినట్టు హామీలను మోసం చేయడం, ఎక్కడక్కడ కుంభకోణాలు, ఈ అన్నిటిపైన హరీష్ రావు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. అరే నాయన, మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏమైనాయి? మీరు బొగ్గుగనిలో కుంభకోణము, మీ యొక్క అల్లునికి సృజన్ రెడ్డికి ఈరోజు మీకు కుంభకోణంలో టెండర్లు ఏ విధంగా ఇచ్చిర్రు, ఈ విధంగా వీటన్నిటి మీద ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవరు? హరీష్ రావు గారు ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు ఏం చేసిందంటే, ప్రశ్నిస్తే చాలు కేసు, ప్రశ్నిస్తే చాలు అరెస్టు, ప్రశ్నిస్తే చాలు విచారణ. అరే నాయన, అదొక లుట్టపీస్ కేసు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక లుట్టపీస్ కేసు. అలాంటి కేసు మీరు పెట్టిరనే సుప్రీంకోర్టు ఏం చెప్పారు? అరే నాయన, ఈ కేసు చెల్లదని సుప్రీంకోర్టు న్యాయం అంటే ఈ భారతదేశంలో గౌరవించే ప్రధానమైనటువంటి న్యాయస్థానం కూడా ఏం చెప్పిందంటే, అరే నాయన ఈ కేసు చెల్లని కొట్టేసింది. అంటే సుప్రీంకోర్టు కొట్టేసినా కూడా ఓన్లీ వాళ్ళ బామ్మార్ది యొక్క పేరు సృజన్ రెడ్డి పేరు ఈరోజు ప్రస్తావించినందుకు, బొగ్గు కుంభకోణంలో దొరికినందుకు ఈరోజు ఎక్కడెక్కడ హరీష్ రావు ప్రశ్నిస్తే ఈయనను నైట్ కల్లా సిట్టు అని ఇచ్చి ఈరోజు విచారణని పిలిపించడం జరిగింది. అంటే ఇదేంది? ఓన్లీ కక్షపూరితంగా, రాజకీయ కక్ష. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ బొగ్గు కుంభకోణంలో ఉన్నాడు కాబట్టే ఈరోజు హరీష్ రావు గారు ప్రశ్నించింది కాబట్టే ఈ ఒక డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు సిట్ అని ఇచ్చి విచారణని పిలువన్నారు. ఈ తెలంగాణ సమాజం అంతా తెలియలేక ఏం లేదు. తెలంగాణ సమాజము బాగా చైతన్యమైనటువంటి సమాజం, తెలంగాణ సమాజం ప్రశ్నించేటువంటి సమాజం. ఈరోజు నువ్వు ఏదో హరీష్ రావు గారికి నోటీస్ చేయడం మాత్రం తెలంగాణ సమాజం ఆ బొగ్గు కుంభకోణాన్ని మర్చిపోదు. మీరు మీ బామ్మర్దికి వెంటనే ఆ టెండర్ను రద్దు చేసే వరకు మా నిరుద్యోగ పక్షాన ఈరోజు పోరాడుతూ ఉంటాము. హరీష్ రావు గారికి ఎల్లవేళ మేము మద్దతుంటాం. ఆడేదో శాంతియుతంగా ఈరోజు సిట్టు దగ్గర శాంతియుతంగా హరీష్ రావు గారికి మద్దతుగా, ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మద్దతుగా వచ్చి ఇలా పడ్డారు, శాంతియుతంగా ఉన్నారు. ఆడేమన్నా నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసినరా? అరే 7 గంటల విచారణ జరుగుతుంది. హరీష్ రావు గారికి లోపల ఏం చేస్తున్నారు, అసలు వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా, మందులు ఇస్తురా, తిండి పెడతలే, అసలు హరీష్ రావు గారు అందులో ఉన్నారా లేరా అని ఒక భయాందోళనగా అక్కడ లాయాలనైనా కానీ లేకపోతే పార్టీ నాయకుల ఎవరో ఒకరిని అక్కడ మేము చూస్తామని చెప్పారు. అంత మాత్రాన ఈరోజు పోలీస్ బలగాలు పెట్టి అక్కడ కఠినంగా కర్కశంగా లాఠీ చార్జీ చేసి అరెస్టు చేయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. బిడ్డ గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డికి ఒత్తాసంగా పోలీసులకు ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, రాబోయే ప్రభుత్వంలో మాత్రం మీకు తగిన బుద్ధి జరుగుతుందని మేము తెలియజేస్తాం. అంటే 7.5 గంటల పాటు విచారణ జరిగిన తర్వాత కూడా మళ్ళీ పిలిపించే అవకాశం ఉందని చెప్పేసి వర్గాలు తెలుపుతుంది. మళ్ళా కాకపోతే మళ్ళానే చెప్తాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సాక్షిగానే మీ గురించి, మీ మంత్రుల గురించి చెడుగుడు అనేటువంటి వ్యక్తి హరీష్ అన్న. అలాంటి వ్యక్తిని మీరు ఒక్కొక్కసారి కాదు 10 సార్లు అయినా కానీ మేము పోతాము. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది, అందులో ఎటువంటిది ఏం లేదురా బాబు, ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏదో ప్రజలకు ఏదో రేవంత్ రెడ్డి రుద్దాలనే ప్లానింగ్లో మాత్రమే చేస్తుంది తప్ప కానీ ఒక్కసారి కాదు 10 సార్లు వస్తాం విచారణకు. అందులో మాకు భయమేం లేదు. ఫస్ట్ మేము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. మేము లేవనెత్తినటువంటి ఆ బొగ్గు కుంభకోణంలో ఉన్నటువంటి మీ బామ్మార్ది యొక్క పాత్ర ఏంది, అసలు ఆయన టెండర్ ఏ విధంగా వచ్చింది, అందులో అవినీతి ఏ విధంగా జరుగుతున్నదని, ఆ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఫస్ట్ దాని గురించి మాట్లాడు. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నోటీసులు పంపించడం ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి ప్రజలందరినీ ఏంటంటే ఆల్రెడీ గ్రామాల్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని మొత్తం తిడుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న హామీలు అన్నీ ఒక్కడిగా నెరవేరలేదు. మీరు మహిళలకి ఇప్పుడు మీరు అందరు ప్రజలకి ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, ఇక్కడ ప్రజలందరూ మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఎక్కడెక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే ఆ డైవర్షన్లో భాగంగానే ఓ ఫోన్ ట్యాంక్ కానీ ఒకసారి అని, ఒకటేమో ఇంకో కేసు అని, ఈ విధంగా డైవర్షన్ చేసి ఓన్లీ పబ్బం కలుపుతుంది తప్ప కానీ ఏ ఒక్క హామీ నెరవేరినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు చూడండి, మీరు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజంలో బొందబెడక తప్పదు. టీడీపీకి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఎలా చూడవచ్చు? తర్వాత
బీఆర్ఎస్ పార్టీ గద్దెలు లేకుండా చేస్తామని చెప్పేసి కూడా బద్దలు కొడతామని చెప్పేసి అన్నాడు. దాన్ని ఎలా చూస్తారు? ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అసలు ఫస్ట్ నువ్వు కాంగ్రెసా టీడీపీ రా బాబు, ఫస్ట్ అది చెప్పు. ఫస్ట్ మాకు చెప్పిన అవసరం లేదు కదా, ఫస్ట్ ఆ కాంగ్రెస్ వాళ్ళకనే చెప్పు. ఆ కాంగ్రెస్ వాళ్ళు అసలు వానికి ఎందుకు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు, వానికి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా నియమించారు, అసలు వాడు టీడీపీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బాబు నువ్వు టీడీపీలో లేవు. ఏంటంటే ఎక్కడున్నా కానీ అలా గురువు యొక్క మెప్పున పొందడానికి అలా గురువు యొక్క పార్టీని కాపాడుకోనికి ప్రయత్నిస్తుంది తప్ప కానీ ఇంకోటి ఏం లేదు. ఒకటి బిడ్డ గుర్తుపెట్టుకో, టీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమాల పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం, అలాంటి పార్టీ ఈరోజు ఏదో గద్దెలలో ఇంకెక్కడ లేదురా బాబు, ప్రజల మనసులలో ఉన్నది, ప్రజల మనసులలో ఉన్నది. నీ గద్దె కాదు, ఈరోజు గద్దెమే చేతేస్తే నీ గాంధీ భవన్ గద్దె కూలిపోతుంది. తెలంగాణ సమాజం మొత్తం తిరగబడి నీ గాంధీ భవన్లో ఉన్నటువంటి రాయిని రప్పను కూలగొడతామని ఈరోజు ఒక తెలంగాణ విద్యార్థిగా ఈరోజు రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఏమనుకుంటున్నావు బిడ్డ నువ్వు? ఒక్కసారి చేతేసి చూడు, చేతేస్తే నీ యొక్క భావన కాదు, నీ ప్రజలు కాదు, నీ యొక్క ప్రజలు ఈరోజు అందరు తిరగబడి ఇక తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను ఎక్కడెక్కడ అడ్డుకొని ఎక్కడెక్కడ తరిమి కొడతారు. మరో శ్రీలంక ఏ విధంగా ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టిందో ఈరోజు ఆ టీఆర్ఎస్ పార్టీ గద్దెల చేతికి వస్తే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమి కొడతామని ఈరోజు మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. అంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించనుందా? 100% అండి. ఎందుకు ప్రధాన పాత్ర వహిస్తుందంటే ఈరోజు మీరు నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి లేదు, నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. ఈరోజు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానండి. ఉద్యోగ నోటిఫికేషన్ ఇయ్యక ఈరోజు రాష్ట్రంలో చూడండి, చిరకగడపల లైబ్రరీల దగ్గర ధర్నా జరుగుతుంది, అశోక్ నగర్లో ధర్నా జరుగుతుంది, ఉస్మానియాలో ధర్నా జరుగుతుంది. రాష్ట్రంలో నలుమూలల విద్యార్థులను రోడ్లపైకి వస్తున్నారు. అలా నాయన నువ్వు నిరుద్యోగుల పుణ్యాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చినటువంటి పార్టీ ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులను ధర్నా చేయడం అవుతుంది. అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పథకాలు ఇప్పటి వరకు ఒకటి అమలు చేయకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి సమాజం మొత్తం వ్యతిరేకిస్తుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి టీఆర్ఎస్ పార్టీని ఘన విజయం సాధిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఉద్యోగులు కావాలనే ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు రెచ్చగొడుతున్నాయని చెప్పేసి అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అదే నిరుద్యోగులు నీకోసం ప్రచారం చేశారు కదా ఎన్నికల, నువ్వేం చెప్పినావు వాళ్ళకు మేనిఫెస్టోలా? నేను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఆనే పోయి వాళ్ళ తరపున పోయి మాట్లాడినాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడినాం. ఈరోజు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. నీ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 60,000 ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి ఏమో సిగ్గుశరం ఉందా అవనికి? వాడు ఇంత మనిషేనా? ఇంతకు రేవంత్ రెడ్డి మనిషేనా వాడు? ముఖ్యమంత్రిని అట్లా అనొచ్చా? అరే నీ మాట మీద లేనప్పుడు ఇంకా అంతకొద్ది ఎక్కువ అంటారు. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు, గత ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్కు నీవో నియామక పత్రం ఇచ్చి నేను ఇచ్చినప్పుడు సిగ్గుశరం ఉన్న అదరాబాబు. నీ ప్రభుత్వంలో ఇచ్చింది 6,000 ఇప్పటి వరకు. నీ స్వతహాగా కల్పించినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే 6,000 నోటిఫికేషన్ ఇచ్చినామండి. గత ప్రభుత్వంలో ఇచ్చిన 60,000 నోటిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చి నేను చెప్పడం సిగ్గు శరము. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది, అందరూ చూస్తూ ఉన్నారు. ఒక సమావేశంలో అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వల్ల కాదు, ఇచ్చినాము అని చెప్పేసి కూడా చెప్పారు. అంటే ప్రైవేటు ఉద్యోగాలు కూడా కంపెనీలలో పనిచేయాలని కూడా ఒక సలహా ఇచ్చే సూచన. ఫస్ట్ శ్రీధర్ బాబుకు ఆ మాటను వెనుకకు తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే మీరే చెప్పిరు ఆ మాట, మేము అడగలేము. మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పిన వ్యక్తి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఇప్పుడు ప్రైవేట్లో ఇవి మేము వద్దంటలేము, ప్రైవేట్లో ఇవ్వాలి, గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇవ్వాలి. వెంటనే 1 కాదు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. ఆ విడుదల చేసే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రులనే కానీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అని ఎక్కడెక్కడ అడ్డుకొని తిడతాం. అందరికీ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు అని గతంలో కేటీఆర్ కూడా చేసిండు వ్యాఖ్యలు. నేను ఏమంటున్నా, అందరికీ తెలంగాణ సమాజంలో ఉన్న అందరికీ ఇవ్వమని చెప్తలేను. సంవత్సరానికి మీరు ఏమన్నారు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అందరికైతే కాదు కదా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది, నువ్వు 1,00,000 ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి కదా. మేము అదే అడుగుతున్నాం.
అందరికీ ఉద్యోగాలని కాదు, మీరిస్తున్న హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు వేయండి. అంతే మాత్రమే కానీ తెలంగాణ సమాజంలో ఉన్న మొత్తానికి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు హామీ ప్రకారం మీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర విద్యాశాఖ మంత్రిని తీసేయాలి. నాట్ ఎలిజిబుల్ పర్సన్, విద్యాశాఖ మంత్రికి పనికిరానటువంటి దౌర్భాగ్యుడు వ్యక్తి ఎవడు అంటే రేవంత్ రెడ్డి. తన దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకొని ఈరోజు విద్యార్థులను విద్యకు దూరం చేసినటువంటి దౌర్భాగ్యుడు ఎవడు ఆయన అంటే రేవంత్ రెడ్డి అండి. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి, విద్యా సమస్యలు. తెలంగాణ సమాజంలో ఈరోజు చాలామంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. తెలంగాణ సమాజంలో ఈరోజు విద్యాలకు సౌకర్యవంతమైనటువంటి వసతులు లేక ఈరోజు విద్యార్థులు దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. అలాంటి ఏ దానిపైన సమీక్ష నిర్వహించకుండా ఈరోజు విద్యార్థులు చనిపోతుంటే కూడా, ఒక నిరుపేద విద్యార్థి చనిపోతే కూడా సమీక్ష నిర్వహించకుండా అక్కడ పోనటువంటి వ్యక్తి ఎవడు అంటే రేవంత్ రెడ్డి. అంటే ఒక మనిషి మీద కొంచెమైనా సానుభూతి, కొంచెమైనా విచారణ లేనటువంటి వ్యక్తి. ఒక వ్యక్తికి చనిపోతే ఎంత ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఒక తల్లిదండ్రులకు ఒక బిడ్డ నిరుపేద విద్యార్థి ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి చనిపోతే అలాంటి విద్యార్థులను ఈరోజు నువ్వు సమీక్షించకుండా పోనటువంటి వ్యక్తి. కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు. ఈరోజు ఒక విద్యార్థి చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ చాలా ముఖ్యమైనది. అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయక ఈరోజు విద్యార్థులను దూరం చేస్తూ ఉన్నారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని తన దగ్గర నుంచి తీసేయాలని నేను ముక్త కంఠంగా ఈరోజు రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. లేని పక్షంలో ఎక్కడెక్కడ అడ్డుకుంటామని తెలుస్తాం. కబర్దార్ రేవంత్ రెడ్డి.